చెరువుల కబ్జాలపై తెలంగాణ సర్కార్ సీరియస్ గా ఫోకస్ చేస్తోంది. తాజాగా మరొక సంచలన నిర్ణయం తీసుకున్న ఏకంగా ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి ఉంటున్న ఇంటికి నోటీసులు ఇచ్చారు అధికారులు. మాదాపూర్ అమర్ కోఆపరేటివ్ సొసైటీలో తిరుపతి రెడ్డి ఉంటున్న అద్దె ఇంటికి కార్యాలయానికి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దుర్గం చెరువు FTL పరిధిలో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. కట్టడాలను తొలగించాలంటూ 30 రోజుల గడువు ఇచ్చారు అధికారులు. దుర్గం చెరువుకు ఆనుకుని ఉన్న నెక్టార్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావురి హిల్స్, అమర్ సొసైటీ వాసులకు నోటీసులు అందాయి. మొత్తం 204 ఇళ్లకు GHMC అధికారులు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పలువురు IAS, IRS అధికారులు, సినీ రాజకీయ ప్రముఖులకు ఈ నోటీసులు అందినట్టుగా తెలుస్తుంది. మరోవైపు కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న మీడియాతో చిట్చాట్ సందర్భంగా తన కుటుంబ సభ్యుల ఆక్రమణలు ఉన్నాయని, ఎవరైనా ఆధారాలు చూపిస్తే కూడా వాటిని దగ్గరుండి కూల్చివేశారంటూ ముఖ్యమంత్రి చిట్చాట్ సందర్భంగా వెల్లడించారు.